ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యగారు మా పెండింగ్ బిల్లులు చెల్లించండి, మా ఆత్మహత్యలను నివారించండి అని మేము ఈ ప్రెస్ కార్యక్రమం పెట్టినాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముచ్చర్ల సత్తన్న ముద్దుబిడ్డ అయినటువంటి క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఈ కార్యక్రమాన్ని చేపట్టిండు. సర్పంచులు ఎక్కడ ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా వెంటనే పరామర్శిస్తుందంటే ఎమ్మెల్యేలు కాదు, మంత్రులు కాదు, క్రాంతిదళ్ అధ్యక్షుడు మన పృథ్వీరాజ్ అన్ననే ఆడ ఉంటుండు. ఈ మధ్యకాలంలో చూసినాం, ప్రభుత్వం 150 కోట్లు రిలీజ్ చేస్తున్నాం అని చెప్తే దాంట్లో సర్పంచులకు ఎక్కడ కూడా ఎవరికి రూపాయి రాలేదు. ఆ బిల్లులు వచ్చినాయని అప్పులవారు వచ్చి వాళ్ళ ఇంటి మీదకి పోతే ఓ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్య చేసుకున్న సర్పంచ్ని కూడా పరామర్శించండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు ఆస్తులు అన్నీ అమ్ముకొని ప్రభుత్వ పాఠశాలల్లో నివాసం ఉన్న సర్పంచ్ ఇంటికి కూడా పోయి పరామర్శించి వారిని ఆ స్కూల్లో నుంచి వెళ్ళిపోవాలంటే మాకు చేసిన ఆ బిల్లులు చెల్లించిన తర్వాతనే వెళ్ళిపోతాడని చెప్పి పృథ్వీరాజ్ అన్న అటువంటి సర్పంచ్కి అండగా ఉండు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా ఇంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. మా సర్పంచ్లని ఓట్ల టైంలో ఓట్లు అడుగుతుంటారు, మీటింగ్ల టైంలో మీటింగ్లకు రమ్మంటారు. అదేవిధంగా అనేక రకాలుగా చూస్తున్నాం. కానీ స్వచ్ఛందంగా నేను మీకు అండగా ఉంటా, మీ బిల్లులు చెల్లించే వరకు నేను మీ పోరాటంలో నేను భాగస్వామ్యం అవుతామని అన్న పృథ్వీరాజ్ అన్న వచ్చినందుకు కూడా ప్రత్యేక ప్రాధాన్య వందనాలు చేస్తున్నామన్నా. అదేవిధంగా నీకు ధన్యవాదాలు కూడా చెప్తున్నా. ఎందుకంటే మరణాల కంటే ఎక్కువ ఏది కాదు, కానీ ఈ సంస్కారం లేని ప్రభుత్వం చెప్పుకుంటా పోతే 21 నెలలు నుంచి ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు కలిసినాం, అధికారులకు కలిసినాం. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోషమ్మ మైసమ్మ కూడా మేము మొక్కులు చెల్లించినాం. అదేవిధంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఒక మైమగల్ల పెద్దమ్మ తల్లి అని కూడా ఆమె దగ్గరికి పోయి మొక్కులు చెల్లించుకుంటే ఈ ప్రభుత్వానికైనా కనికరం కలుగుతుందని మేము పోయి వినతిపత్రం ఇస్తే కూడా మమ్మల్ని అడ్డుకొని పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈరోజు మేము ఈడ సమావేశాలు పెట్టుకొని మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలి అని మేము సెక్రటరియట్కి వచ్చి మంత్రిని కలుస్తాము, వినతిపత్రం ఇస్తామని ఓ స్టేట్మెంట్ వచ్చింది అనుకో, మమ్మల్ని రాత్రి తీసుకుపోయి నిర్బంధించి అరెస్టులు చేస్తారు. అంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పుకునే దాంట్లో ప్రజల్ని హింసించి ఇబ్బందులకు గురి చేసి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. కాబట్టి మేము సర్పంచులం, మా పెండింగ్ బిల్లులు చెల్లించాలని మేము అనేక సార్లు మేము మొక్కులు చెల్లించుకున్నాం అని చెప్పినాం. మొన్న ఇది ఖైరతాబాద్ వినాయకుని దగ్గర కూడా మేము పోయి మా మొక్కులు చెల్లించింది ఏంటంటే మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో మా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడు గణనాథ అని మేము వేడుకునే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మేము అట్టడుగు వర్గాల నుంచి కింది స్థాయి నుంచి జడ్పీటీ స్థాయి నుంచి వచ్చిన ఆయన కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధుల బాధలు తెలిసిన ఆయన కాబట్టి మా బిల్లులు చెల్లించాలి. కానీ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద చెల్లించాలంటే ఏ ఒక్క మంత్రి కూడా స్పందించలేదు. ఒకే ఒక్క మంత్రి, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న, ఆయన ఎప్పుడైనా మా సర్పంచులది బిల్లులు అనే వరకు వచ్చే వరకు మేము మార్చిలో పోయిన సంవత్సరంలో మేము మార్చి ఎండింగ్లో ఇస్తామని చెప్పిండు. కానీ అది కూడా ఒక బీసీ మంత్రి అని మరి మాట నిలబెట్టుకోలేని రకంగా ఎవరిస్తున్నట్టు ఈ ముఖ్యమంత్రి కనపడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం, పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని కోరుతున్నాం, మా బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోండి. లేని ఎడల సర్పంచులు ఇంకా ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మేము ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము అవార్డులు తీసుకున్నాం, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మా మరణాలు చూసే పరిస్థితి ఉన్నది. కాబట్టి మా మరణాలు ఆపాలంటే మా బిల్లులు ఇవ్వండి. మా బిల్లులల్లో ప్రధానంగా చేసిన బిల్లులు మేము గ్రామ పంచాయతీ స్టేట్
స్టేట్ నుంచి వెళ్ళి పైసలు వస్తాయని ప్రతి నెల అని చెప్పారు. ఆ స్టేట్ నుంచి వెళ్ళి వచ్చిన పైసలు కూడా ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన సంధి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా మన ఊరు మన బడి చేసిన మా సర్పంచులు మొన్న పోయి సెక్రటరియట్లో ధర్నా చేసే పరిస్థితి ఉన్నది. ఇట్లాంటివి చూసుకుంటూ పోతే ప్రధానంగా ఇంకా స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ అంటే స్పెషల్ గత ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీలకు 25 లక్షల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్ కింద ఇచ్చిండు. ఆ ఫండ్ కింద సీసీ రోడ్లు వేసినాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చేసినాం, అవి కట్టినాం. ఆ బిల్లులు కూడా ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు సర్పంచ్లే. కానీ కొన్ని పత్రికలలో చూస్తుంటాము, యాడ్లు వేసుకుంటారు, సర్పంచ్ల గ్రామ పంచాయతీలకు నిధులు రిలీజ్ చేసినాం అంటారు. ఇట్లాంటి బోగసు ప్రకటనల వల్ల ఇంకా సర్పంచులు చనిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మాకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇప్పుడు పృథ్వీరాజన్న కూడా త్వరలో ఈ 3 రోజులు అసెంబ్లీ కార్యక్రమం ఉన్నది కాబట్టి మాకు ఏ నిర్ణయం తీసుకున్నా మేమంతా కట్టుబడి సర్పంచులమంతా హైదరాబాద్కు వచ్చి మేము ఏ దానికైనా కార్యక్రమం తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు భవిష్యత్ కార్యాచరణ కూడా కొంచెం క్షణాల్లో పృథ్వీరాజన్న వివరిస్తాడు. కాబట్టి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టాలి. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కానీ లాస్ట్కు పార్టీల పరంగా ఇస్తామని ఒక కాలయాపన చేసినట్టు కనపడుతుంది. మరి కులగణన చేసి దాదాపు 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఆ కులగణనలో కూడా ఏ కులానికి ఎంతమంది జనాభా ఉంది కూడా బయట పెట్టని ఈ ప్రభుత్వం మరి ఇస్తామంటే బీసీలను కూడా మరోసారి మోసం చేయబోతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చెప్పిన హామీలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కూడా దాన్ని అమలు పరుచుకునే విధంగా ఈ ప్రభుత్వం చూసుకోవాలి. మా బిల్లులు చెల్లించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడే ఇది నిజమైన ప్రజాప్రభుత్వం అంటారు, నిజమైన పరిపాలన అంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అయ్యా అని గౌరవ పదాలతో మేము ఇక్కడ సమావేశం పెట్టుకున్నాం. మేము ఎవరిని వ్యక్తిగత విమర్శలకు పోతలేము, మా ఆత్మహత్యలు నివారించాలనే కోరుతున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మన పృథ్వీరాజన్న టీంకు అందరికీ, మళ్ళీ అదేవిధంగా సభాధ్యక్షులు మా మిత్రుడు నరేష్ గారు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన సొంతగా మన సర్పంచులు చాలా మంది చనిపోతున్నారు, నేను కూడా ఒక కార్యక్రమం పెట్టిస్తా పృథ్వీరాజ్ అన్నతోనని చెప్పినందుకు కూడా ప్రత్యేకంగా అన్న నరేష్ అన్నకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా.